నుంచి జగనన్న 2.0 చూస్తారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త వెంట్రుక కూడా ఎవరో పీకలేరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. జగనన్న 3.1 2 పాయింట్ కాదు, అసలు 35 పాయింట్లు చూస్తాం. జగన్మోహన్ రెడ్డి ఈడి పాడా, ఈడి పచ్చిబద్దలో పులివెందుల్లో గెలిచి ఇవాళకి అసెంబ్లీకి రాకుండా పులివెందుల ప్రజలు ఏమవుతారు, ఆయన ఓట్లేసిన ప్రజలు ఏమవుతారు? వాళ్ళకి న్యాయం చేయమను. ఈయన్ని చాలీసాలని దద్దం మాటలు మాట్లాడి అసెంబ్లీ రాకుండా చంద్రబాబు నాయుడు ప్రశ్నించకుండా, స్పీకర్ను ప్రశ్నించకుండా నీ నియోజకవర్గానికి ఏ న్యాయం చేస్తావు? నువ్వు అసెంబ్లీ రాకుండా నువ్వు పాదయాత్ర చేస్తే న్యాయం చేస్తావా? నువ్వు నీ నియోజకవర్గం అసలు నీ అమ్మ నీ చెల్లినే నువ్వు న్యాయం చేయలేవు, నీ పిన్నప్పకే నువ్వు న్యాయం చేయలేవు. నువ్వెవడో చేస్తావా? ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నువ్వు న్యాయం చేస్తావా? 5 కోట్ల ప్రజలకు నువ్వు న్యాయం చేస్తా? మంగళని కుటుంబానికి నువ్వు న్యాయం చేయి, తర్వాత 5 కోట్ల ప్రజల గురించి ఆలోచిద్దాం. నీకు అసలు ఓటేసేవాడు నా కొడుకు అన్నం తినేవాడు ఓటేయడు. ఇది ఒక్కటే మాట్లాడి తప్పు మాట్లాడా. అన్నం తినేవాడు నీకు ఎవడు ఓటేయడు, ఎందుకంటే చూశారు కాబట్టి. 01లోనే చూశారుగా. ఇంకా నా పాడా నిన్ను చూసేది. 2029లో కూడా ఖచ్చితంగా మేము గెలుస్తాము, 30 ఏళ్ళ అధికారంలో ఉంటామని అంటున్నారు జగన్. నేను రాజశేఖర రెడ్డి అభిమానినే. రాజశేఖర రెడ్డికి నేను 3 సార్లు కలిసా. ఈ దద్దమ్మకు తెలీదు. లోటస్లో కూడా కలిసా ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఆయనకన్నా ఈయనకే సంబంధం. రాజశేఖర రెడ్డి గారు ఆయన ఒక నిజంగా ఆయన కూడా చంద్రబాబు తర్వాత ఆయన ఈ రాష్ట్రానికి ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు గారు, రాజశేఖర రెడ్డి గారు ఇలా ముగ్గురే ఈ రాష్ట్రానికి. అంతేగాని ఈ దద్దమ్మ పరిపాలన నా మీద, నేను కాంగ్రెస్ వాడి మీద నా మీద 34 కేసులు పెడితే ఇంకా 5 కేసులు ఉన్నాయి. తిరగాల డబ్బులు ఎవడిస్తాడు? అమ్మ మొగుడిస్తాడు జగన్. అనవసరమైన కేసులు పెట్టి ఎక్కడక్కడ నాశనం చేసి ఇక్కడ రైతులు దీక్షలు చేస్తుంటే ఒక్కసారి మీరు వచ్చి కలిసారు మంత్రులు గారు ఎవడని ఇలా మాట్లాడేవాళ్ళు మొత్తం ఎందుకు రాలా? మేము భూములు ఇచ్చి మేము మాట్లాడుతున్నాం. మీరు ఏమి ఏదోలంతా మాట్లాడతారు. మీ ఊళ్ళో ఒక బస్సు షెల్టర్ కట్టారు బొత్త సత్తిగాడు. మీరు ఎవడైనా రాజకీయ నాయకులు దేనికి మాట్లాడతారు? మీరు సబ్జెక్ట్గా మాట్లాడుతూ నేర్చుకుంటారు బాబు. ఇకనైనా గుర్తుపెట్టుకోండి, జనం తిరగబడే రోజుల దగ్గరకు వచ్చినాయి. ఆయనకి ఇప్పుడు బస్సు యాత్ర మొదలు పెడితే ఇక్కడ ఆడవాళ్ళు కూడా చీపురు కట్టలు తిరగేయడానికి చీపురు కట్టలు గట్టిగా చుడుతున్నారు. జై అమరావతి, జై జై అమరావతి. గత 5 ఏళ్ళు కూడా అభివృద్ధి పరంగా రాష్ట్రాన్ని మేము ముందుకు తీసుకెళ్తే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం నాశనం చేశారు, వెనక్కి తీసుకెళ్ళిపోతున్నారు రాష్ట్రాన్ని అందరూ కూడా అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఒక జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడా? రాజా కూడా అదే మాట్లాడుతుంది. రోజా కూడా అదే మాట్లాడుతుంది. ఆడదయ్యుండి అది ఆడపిల్ల కాబట్టి ఏమో అనలేకపోతున్నా, ఎందుకంటే కూతురు లాంటిది కాబట్టి. పెద్ద దరిద్రం ముండాది చెప్పాలంటే. ఏం మాట్లాడుతున్నారు? ఏం పెట్టారు మీరు? ఎక్కడ ఏం కట్టారో చెప్పండి. ఏం కట్టారు? అక్కడ కట్టారు వైజాగ్లో ప్యాలెస్లు కట్టారు. ఏం చేసుకోవడానికి అయ్యి? దేని మరి కొత్త నీ సొంత కొంప కట్టుకున్నావాడా? అది శాసగిరిరావు గారి పొలం 2 ఎకరాలు కాజేసి. చంద్రబాబు నాయుడు అట్టేం కాజేయలేదే. డైరెక్ట్గా వచ్చాడు, పొలం మాట్లాడుకున్నాడు, పొలం చూసుకున్నాడు, సిద్ధాంతాలు పెట్టి కొనుక్కున్నాడు, ఆయన ఇల్లు కట్టబోతున్నాడు. మీరు దద్దమ్మని ఏడుపులు ఏడుతారు ఎందుకు? రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కానీ దీంట్లో కానీ, నేను ఒక కాంగ్రెస్ వాదిగా చెబుతున్నా, మన్మోహన్ సింగ్ గారి తర్వాత ఆర్థిక స్థితిగతుల్లో చంద్రబాబు తెలిసినంత మన చిదంబరం గారికి కూడా తెలియదు. తమిళనాడు మంత్రికి మా పార్టీ ఆయన చిదంబరం గారు. అట్లాంటి ఆయనకు కూడా తెలియదు. ఈయన మామూలుగా అయితే 2వ వ్యక్తి కిందే వస్తాడు ఆ భారతదేశంలో. కాబట్టే చంద్రబాబు నాయుడు గారికి అన్నీ కలిసి వస్తున్నాయి. ఇవాళ కలిసి రాబట్టి ఆయన రాజధాని కట్టినా, పోలవరం కట్టినా, ఆయన తెలివితేటలతో ఆయన రాష్ట్రాన్ని బాగు చేస్తున్నాడు. కానీ రాష్ట్రానికి మాత్రం చెడు చేయట్లా. ఇది మాత్రం వాస్తవం. అంటే ఒకవైపు విలువలు విశ్వసనీయత లేకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు చీటింగ్ చేస్తున్నాడు రాష్ట్ర ప్రజలందరినీ కూడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. అబ్బే విలువలు అంటే జగన్మోహన్ రెడ్డి తెలుసా బాగా? వాడి పాడా, వాడి పచ్చిబద్దలో, వాడు కడుపు తిందే వాడు కానీ, వాడు తింది వాడి పెళ్ళాన్ని తిందే కానీ, పక్కన చెల్లి అన్నం తినకపోతే ఓర్చుకోలేని ఏదో, చిన్న అన్నం తింటేనే ఓర్చుకోలేని ఏదో, వాడికి ఇష్టమనే ఇది తెలుసా? వాడికి మర్యాద తెలుసా? మంచి తెలుసా? పోయినాడు కూర్చోమండం తెలియదు వాడికి తెలుసా? ఎప్పుడన్నా వాడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు ఢిల్లీ పోయి వచ్చినాక? ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళి వచ్చాడు? 5 సంవత్సరాలు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళాడు? 22 సార్లు వెళ్ళాడు. లెక్కలు నన్ను అడగండి, నేను చెబుతా. 22 సార్లు ఢిల్లీ వెళ్ళాడు. ఎంతసేపు మాట్లాడిన అమిత్ షాతో మాట్లాడతామే కానీ ఆ సూట్ కేసులు అప్పచెప్పడం. అమిత్ షా దొంగ, వాడి కొడుకు పెద్ద దొంగ. వాళ్ళ సూట్ కేసులు ఇవ్వటం, వీడి పని చేసుకొని రావటం. కేవలం జగన్మోహన్ రెడ్డి అనేవాడు వాడి కేసుల కోసం, వాడి భార్య, వాడి పిల్లల కోసమే. కానీ ఈ రాష్ట్ర ప్రజలకు ఛాలెంజ్ చేసి చెప్తా, ఏ గుళ్ళకైనా నమ్మను, వాడు ఈ రాష్ట్ర ప్రజల కోసం కానీ, ఈ రాష్ట్ర శ్రేయస్సు కానీ ఒక్కసారి కూడా వాడు నిద్రమాత కూడా వాడు కోరుకోలే. ఈ రాష్ట్ర నాశనం కోరుకున్నాడు కానీ వాడు శ్రేయస్సు కోరుకోలే. మరి రాష్ట్ర ప్రజల కోసమే నేను పనిచేశాను, నవరత్నాలతో అందరినీ ఆదుకున్నానని చెప్తున్నాడు. ఈ రోజు 8 నెలల్లోనే కూటమి ప్రభుత్వం మీద ప్రజలు అసంతృప్తిగా మాట్లాడుతున్నారు. సరే, ఇవాళ మా ఊళ్ళో ఓసీలు 100 కుటుంబాలు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు
350 కుటుంబాలు ఉన్నాయి. 350 కుటుంబాల్లో ఎవడు పైకి వచ్చాడో ఒక్కడు చూపిమని ఆ యదవన్లు వచ్చి ఒక్కడు వీడు భాగ్యవంతుడయ్యాడు జగన్మోహన్ రెడ్డి వల్ల, లేదా వీడు ఇల్లు కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి వల్ల, లేదు వీడు పిల్లగాడు చదువుకొని ఉద్యోగానికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి వల్ల అని ఎవడైనా సరే మాట్లాడేవాళ్ళు విజయసాయిరెడ్డి కానీ, సుబ్బారెడ్డి కానీ, రోజా కానీ, అమ్మటరామరావు ఎవడైనా సరే వచ్చి ఇదిగో ఈ పిల్లగాడికి ఉద్యోగం ఇప్పించాం మేము, ఈ పిల్లగాడి నెంబర్ 1 అనుకుంటానని ఒక కుటుంబాన్ని చూపిమని మా ఊళ్ళో రాజధాని ప్రాంతంలో. వాళ్ళకేం తెలుసా, ఓరక ఏసీలో కూర్చొని వాడు ఇష్టానుసారం మాట్లాడి వాడు ఇష్టానుసారం చేసి భారత ఏమో డబ్బులు లెక్కేసుకోవటం, ఈడేమో డబ్బులు తెప్పించుకోవడం తప్ప ప్రజల శ్రేయస్సు మాత్రం చంద్రబాబు నాయుడు నేనే సాగు చెప్తాను నాకు తెలియదు కానీ 100కి 100 ప్రజా శ్రేయస్సు కోరి జగన్మోహన్ రెడ్డి ఒక పని చేయాల. ఇవాళ 8 నెలల నుంచే చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు అంటే నువ్వు అప్పులు చేసినవన్నీ నువ్వు ఏడాడ అప్పులు తెచ్చావు, తెలిసిన అప్పులు తెచ్చావు, తెలియని అప్పులు తెచ్చావు, సాక్షాత్ హైకోర్టు ఒకటే నువ్వు తాకట్టు పెట్టలా, అన్నీ పెట్టావు. ఇకనైనా గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతూ నేర్చుకో. నువ్వు అనుకున్న వాళ్ళు నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయితే నాకేం భయం లేదు, నేను నిజాలు మాట్లాడుతున్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతూ మీ వైసీపీ వాళ్ళు మొత్తం నేర్చుకోండి. అనవసరంగా చంద్రబాబు నాయుడిని లోకేష్ని గుడ్డగాల్చి మేదేస్తే మేము కాంగ్రెస్ వాదులను కూడా ఒప్పుకోం, 100కి 100 మీకు అడ్డ తిరుగుతాం. అది ఒకటే నేను చెప్తున్నా గ్యారెంటీగా. నువ్వు ఎవడైతే మాకెందుకు, మా స్వశక్తిగా మేము భూములు ఇచ్చాం, మేము దారాదత్తం చేసాం, మా 5 తరాల నుంచి ఆస్తులు. అంతేగాని నువ్వు అనవసరమైన మాటలు జగన్మోహన్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. వైసీపీ వాళ్ళు ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డితో సహా సుబ్బారెడ్డి వాడు మాట్లాడుతున్న విజయసాయిరెడ్డి వాడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నువ్వు సీఏ చదివా, నీకు అసలు ఏమైనా తెలుసా అంటారు, ఇంగితకి నన్ను తెలుసా నీకు? నువ్వు కడుపు తినేది అన్నమేనా? నువ్వు పొలం పనులు చేస్తా రైతులు ముంచబాకరా బాబు. నువ్వు రైతులు ఇప్పుడు దాకా నిలబడి ఉన్నారు భారతదేశంలో. పప్పు ధాన్యాలు కూడా ఇబ్బందులు వస్తాయి నువ్వు కనుక రైతు పంట పండియటం మొదలు పెడితే. అంటే బడా నాయకులందరూ వైసీపీ నుంచి ఎందుకు విడిపోతున్నారంటారు? వాళ్ళు తెలుసుకుంటున్నారు నిదానంగా. ఏమండి ఒకసారి అందరికి తెలియదు కదా. నువ్వు రాగానే నువ్వు విలేకరవని నాకు తెలుసా, నువ్వు స్పీకర్ పట్టుకొని మాట్లాడమంటే నువ్వు విలేకరవని నేను అనుకుంటున్నా కానీ ఎమ్మటే తెలియలేదు నాకు. అట్నే నిదానంగా తెలుసుకుంటున్నారు. ఒక్కొక్కడు బయటకు వస్తున్నాడు. ఈయన్ని జగన్మోహన్ రెడ్డి గురించి, విజయసాయిరెడ్డి గురించి, సుబ్బారెడ్డి గురించి ఇలా ముగ్గురు 3 ప్రాంతాలు అప్పచెప్పాడుగా. మరి వాళ్ళేగా దాచుకుంది. ఎవడు దాచుకున్నాడు, ఎవడు తిన్నాడు? అన్నం కడుపు నిండా అన్నం తిన్నాడు వాడు 5 ఏళ్లలో. కడుపు నిండా నిద్రపోయారా? నేనే నిద్రపోలా. ఒకటి సంగతి ఎందుకో, నాకే పార్టీతో పని లేదు, నాకు కాంగ్రెస్ పార్టీ తప్ప. నన్నే నిద్రబానీలో అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. జైల్లో 3 సార్లు 4 సార్లు జైల్లో పెట్టించాడు, పోలీసు వాళ్ళతో కొట్టించాడు, చేతులు ఎర్ర కొట్టించాడు, తీసిపోయి వాగులో దింగించాడు ఒకసారి. మరి ఏం చేస్తా బూతులు వస్తున్నాయా? మీరు ఎక్కువ ప్రశ్నలు అయిపోకుండా నాకు జగన్మోహన్ రెడ్డి గురించి కడుపు మండిపోతుంది. మళ్ళీ వాడేదో చేస్తాడు, చీపురు కట్టలు తిరగేస్తారులే రమ్మను మనం.